1 డేలో 1000 రూపీస్ నా రిస్క్ అనుకోండి ట్రేడర్స్. ఓకేనా? మనకు ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే ఎన్ని డేస్ ఓపెన్ ఉంటుంది ట్రేడర్స్? 1 మంత్లో 22 డేస్ అయితే ఓపెన్ ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 20 డేస్ ఉంటుంది. మనకు సాటర్డే సండే అయితే ఎట్లయినా హాఫ్ ఉంటుంది. అవి 1 మంత్లో అవి ఒక 8 డేస్ తీసేయండి. అండ్ ఒక 2 డేస్ పండుగలు అవి ఇవన్నీ ముచ్చట్లు ఉంటాయి కదా, అవి ఒక 2 డేస్. అంటే చూసుకుంటే 20 డేస్ అయితే మార్కెట్ ఓపెనింగ్ ఉంటుంది ట్రేడర్స్. ఓకేనా? 20 డేస్లో మనం 20 డేస్ ట్రేడ్ చేస్తాం. 1 డేలో ఒకటే ట్రేడ్ తీసుకుంటాం. 20 డేస్లో 20 ట్రేడ్స్ తీసుకుంటాం ట్రేడర్స్. ఓకేనా? ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మీరు 20 ట్రేడ్స్ అయితే తీసుకుంటున్నారు కదా 20 డేస్లో. ఒక 10 డేస్ లాస్ అయిపోయింది అనుకుందాం. మీ రిస్క్ ఎంత? 1000 రూపీస్ లాస్. 10 డేస్ లాస్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10,000 రూపీస్ లాస్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుంటా. మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఎంత మనది ఇక్కడ? 10,000 రూపీస్ లాస్. 10 డేస్ లాస్. ఓకేనా? నెక్స్ట్ చూసుకోండి, 3,000 రూపీస్ ప్రాఫిట్ మీది. అంటే దీంట్లో ఎంత? 10 డేస్ లాస్ అయితే 10 డేస్ ప్రాఫిట్లు ఉంటారు అన్నట్టు మీరు. ఎగ్జాంపుల్ కోసం ఎగ్జాంపుల్ ఇంటూ 10 డేస్ ప్రాఫిట్లు ఉన్నారు అనుకోండి. ఈజ్ ఈక్వల్ చేస్తే ఎంత? 30,000 రూపీస్. ఓకేనా? మళ్ళీ ఓపెన్ చేసుకుంటా క్యాలిక్యులేటర్ సింపుల్గా. ఇప్పుడు చూసుకోండి, 30,000 మనది ఎంత? 30,000 ప్రాఫిట్ ఇక్కడ వేసుకుంటా. 30,000 ప్రాఫిట్ మైనస్ 10,000 లాస్. ఓకేనా? 10,000 లాస్ ఈజ్ ఈక్వల్ చేస్తే 20,000 అయినా సరే మీరు ప్రాఫిట్లు ఉంటారు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉంది. అంటే మీరు 10 డేస్ లాస్ అయినా సరే మీరు ప్రాఫిట్లు ఉంటారు ట్రేడర్స్. అర్థమవుతుంది కదా? 1:3 తీసుకుంటేనే. మీరు 1:1 తీసుకుంటే ఏంటంటే మీకు లాస్ ఉండేది, ప్రాఫిట్ ఉండేది, బ్రోకరేజ్ మీ చేతితో ఇవ్వాల్సి అయితే వస్తుంది. అర్థమవుతుంది కదా? 1:1 అంటే ఎంత? ఇప్పుడు నేను 1000 రూపీస్ రిస్క్ 1000 ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంటే 1:1 అయిపోతుంది. 1:2 అంటే 1000 లాస్ 2000 ప్రాఫిట్. 1:3 అంటే 1000 లాస్ 3000 ప్రాఫిట్. 1:3ని మెయింటైన్ చేసుకుంటున్నాడు అంటే చాలా మంచిగా ఉంటుంది. మీరు ఎట్ ద ఎండ్ 10 డేస్ లాస్ అయినా 10 డేస్ ప్రాఫిట్లనే ఉంటారు ట్రేడర్స్. అర్థమవుతుంది కదా? ఒకవేళ మీకేమైనా శని ఉండి మీరు ఒక 15 డేస్ లాస్ అయ్యి జస్ట్ 5 డేస్ ప్రాఫిట్ అయినారు అనుకోండి, అది కూడా చూపిస్తా చూడండి. 1000 ఇంటూ 15 డేస్ లాస్ అయినారు అనుకోండి ట్రేడర్స్, ఎంత ఎటోడైనా ఇంతకన్నా లాస్ కాదు ట్రేడర్స్. 15 డేస్ అయితే ఎవరు లాస్ కాడంతా. ఇంకా మనం రెంకో స్ట్రాటజీ అప్లై చేస్తాం కాబట్టి చాలా మంచిగా వర్క్ అవుతుంది మీకు. ఓకేనా? నేను అయినా సరే మీకు చూపిస్తున్నా. 15,000 రూపీస్ మీరు 15 డేస్లో లాస్ అయినారు. ఓకేనా? ఇది ఒక సినారియో. ఓకేనా? దాని తర్వాత 15,000 లాస్ కదా, జస్ట్ మీరు ఎన్ని డేస్? ఒక 5 డేస్ ప్రాఫిట్ చేసినారు అనుకోండి ట్రేడర్స్. 3,000 ఇంటూ 5 డేస్ 15,000. ఓకేనా? చూసుకోండి, మీ లాస్ మొత్తం రికవర్ అయిపోతుంది ట్రేడర్స్. మీరు 1:3 తీసుకుంటే జస్ట్ ఒక 5 డేస్ మీరు ప్రాఫిట్ అయినారు అనుకోండి ట్రేడర్స్, అయినా సరే మీరు ఒక్క రూపాయి కూడా మీకు లాస్ కాదు ట్రేడర్స్. అర్థమవుతుంది కదా? ఇది ప్యూర్ బిజినెస్ అన్నట్టు. ఇట్లా తీసుకుంటే మీరు మంచిగా అర్నింగ్ చేసుకోవచ్చు ట్రేడర్స్. అర్థమవుతుంది కదా? ఒకటి చెప్పండి, మనము 20 డేస్ చేస్తాం. 20 డేస్లో ఒక 10 డేస్ లాస్ అయినా సరే మనం 1:3 తీసుకుంటే 20,000 రూపీస్ మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ట్రేడర్స్. ఓకేనా? ఒకవేళ నేను చెప్తున్నా కదా, మన శని ఉండి మీకు 15 డేస్ లాస్ అయ్యి జస్ట్ ఒక 5 డేస్ ప్రాఫిట్ అయినా మీ ఒక్క రూపాయి కూడా పోదు. జస్ట్ బ్రోకరేజ్ ఎంత? ఒక 1,500 రూపీస్ లేదా 2,000 లోపే బ్రోకరేజ్ పోతుంది అంతే. ఒకటి చెప్తున్నా, ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ కోసం ఏదన్నా మంత్లో, ఇప్పుడు వచ్చే మంత్లో మీరు స్టార్ట్ చేస్తా అనుకుంటారు కదా, 1 నుంచి ఆ మంత్లో 20 ట్రేడ్స్ తీసుకుంటారు అనుకుంటారు. ఆ మంత్లో ఇప్పుడు మనం రెంకో స్ట్రాటజీ నేర్చుకుంటున్నారు మీరు. సో నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది బిగినింగ్. కొంచెం మీరు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మంత్ మీరు ఒక 15 డేస్ లాస్ అయ్యి జస్ట్ 5 డేస్ ప్రాఫిట్ అయినారు అనుకోండి ట్రేడర్స్, ఎంత? మీకు నో లాస్ నో ప్రాఫిట్ ఉంటుంది. జస్ట్ ఒక 2,000 రూపీస్ బ్రోకరేజ్ అయితే పోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది బిజినెస్. మనం ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక మంత్ లాస్ కూడా వస్తుంది, ఒక మంత్ ప్రాఫిట్ కూడా వస్తుంది, అంతే కదా? అట్లానే మన మైండ్లో పెట్టుకొని నడవాలి. 1 డేలో ఒకటే ట్రేడ్ తీసుకోవాలి. 1:3 రిస్క్ రివార్డ్ని తీసుకుని అయితే నడవాలి ట్రేడర్స్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను 1000 రిస్క్ 3000 ప్రాఫిట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీరు జస్ట్ 1000 రిస్క్ తీసుకోకుండా 500 అయినా సరే తీసుకున్నారు అనుకోండి ట్రేడర్స్. ఓకేనా? 500 రూపీస్ ఎగ్జాంపుల్ కోసం రిస్క్ తీసుకుంటున్నారు. 20 డేస్ ఇండియన్ మార్కెట్లో చేస్తున్నారు. ఇంటూ 10 డేస్ లాస్ అయినారు అనుకోండి, 5,000 రూపీస్ మీరు లాస్ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 1,500 రూపీస్ మీరు ప్రాఫిట్ తీసుకుంటారు. అంటే 500 రిస్క్ తీసుకుంటే 1,500 ప్రాఫిట్ తీసుకుంటారు. ఇది ఎన్ని డేస్? 10 డేస్. సారీ, 10 డేస్ ఈజ్ ఈక్వల్ చేస్తే 15,000 రూపీస్. చూసుకోండి, 5,000 15,000 మైనస్ 5,000 చేస్తే అయినా సరే ట్రేడర్స్ మీరు ఇక్కడ కూడా 10,000 రూపీస్ ప్రాఫిట్లోనే ఉంటారు. ఒక 2,000 రూపీస్ లేదా 1,500 బ్రోకరేజ్ పోయినా సరే మీరు 8,000 రూపీస్ ఈజీగా ప్రాఫిట్లోనే ఉంటారు ట్రేడర్స్. అర్థమవుతుంది కదా?
ఈ విధంగా మీరు రిస్క్ రివార్డ్ని తీసుకొని నడిస్తే మాత్రం మంచి ప్రాఫిట్స్ చేయొచ్చు. ఒక మంత్లో మీకు లాస్ అయినా చిన్న లాస్ అవుతుంది, బిజినెస్ అన్నట్టు ఇది టోటల్లీ బిజినెస్ ట్రేడర్స్. ఓకేనా, టోటల్లీ బిజినెస్. సో ఇప్పుడు మీరు డైలీ 3000 ప్రాఫిట్ 1000 లాస్ చేయాలనుకుంటే మీకు దగ్గర క్యాపిటల్ ఎంత ఉండాలి అనేది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకో సినారియో ఏంటంటే మీ దగ్గర 500 రూపీస్ మీరు రిస్క్ తీసుకొని 1500 డైలీ ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే మీకు ట్రేడింగ్ చేయడానికి క్యాపిటల్ ఎంత ఉండాలి, ఆ సినారియో కూడా చూపిస్తా. ఫస్ట్ మనము ఈక్విటీలో చూసుకుందాం మనకు ఎంత క్యాపిటల్ కావాలో. దాని తర్వాత మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా చూపిస్తాం. దాని తర్వాత మనము క్రిప్టోలో చూసుకుందాం. అండ్ మనం చార్ట్స్లో కూడా ఎట్లా పెట్టుకోవాలి, స్టాప్ లాస్ టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలి 1:3, అది కూడా ప్రాక్టికల్గా చూపిస్తా ట్రేడర్. సరేనా, ఇప్పుడైతే మనకు అర్థమైపోయింది కదా, మనము 1:3 తీసుకొని నడిస్తే ఏమవుతుంది, మనకు ఎట్ ద ఎండ్ ప్రాఫిటే అవుతుంది. ఓకేనా, ఇది చాలా మంచి సెటప్ అన్నట్టు 1:3 సెటప్. ఓకేనా, ఇప్పుడు మీకు ఎంత క్యాపిటల్ కావాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా ట్రేడర్స్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ట్రేడర్స్ నేను 1 డేలో 1000 రూపీస్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నా, 3000 రూపీస్ ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటున్నా ట్రేడర్స్. ఓకేనా, నేను 1 డేలో 3000 రూపీస్ ప్రాఫిట్ చేయాలంటే ట్రేడర్స్ నా దగ్గర క్యాపిటల్ ఎంత క్యాపిటల్తో చేయాలంటే ట్రేడర్స్ నేను 30,000 క్యాపిటల్తో చేయాలి ట్రేడర్స్. అర్థమవుతుంది కదా, 30,000 క్యాపిటల్తో 3000 రూపీస్ ప్రాఫిట్ నేను చేయొచ్చు. ఓకేనా, అంటే క్యాపిటల్ కొంచెం ఎక్కువనే ఉండాలి, కానీ తక్కువ ఉంటే మీకు ఏంటంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మార్కెట్ ప్రాఫిట్ ఇవ్వడంలో. మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ క్యాపిటల్తో చేస్తే ఏంటంటే మీరు చాలా ఫాస్ట్గా మీరు ఒక 20 మినిట్స్లో 15 మినిట్స్లో మీరు రీచ్ అయిపోతుంది మీ టార్గెట్ అనేది. ఓకేనా, లేదు మీరు కొంచెం వెయిట్ చేశారంటే జస్ట్ 30,000తోనే పెట్టుకోండి. ఈ సినారియో ఏంటంటే 3000 రూపీస్ ప్రాఫిట్ సినారియో అన్నట్టు. ఇప్పుడు నాకు 3000 రూపీస్ 1 డేలో ప్రాఫిట్ కావాలి, అయితే నేను ఎంతతో ట్రేడ్ చేస్తా, 30,000 రూపీస్తోని ట్రేడ్ చేస్తాను. ఫస్ట్ ఇది 30,000 రూపీస్ నాకు ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ కావాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఓపెన్ చేసుకుంటా. 30,000 మనకు ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ కావాలి. అండ్ 1 డేలో మన రిస్క్ ఎంత ట్రేడర్స్, 1000 రూపీస్. 3000 ప్రాఫిట్ తీసుకుంటున్నాం కాబట్టి 1000 రూపీస్ నా రిస్క్ ఉంటుంది ట్రేడర్స్. ఓకేనా, మీకు నేను చెప్పిన విధంగా ఒకవేళ మీరు ఒక 10 డేస్ లాస్ అయినా సరే ఎంత 10,000 రూపీస్ లాస్ అవుతారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే బ్యాకప్లో పెట్టుకుంటాం. ఈ 30,000తో ప్లస్ 10,000 రూపీస్ బ్యాకప్లో పెట్టుకుంటాం. టోటల్ ఎంత, 40,000 రూపీస్. 40,000 రూపీస్ నా దగ్గర నా క్యాపిటల్ అనేది ఉండాలన్నట్టు. నా డిమెట్ అకౌంట్లో ఇంత పెట్టుకోవాలి. ఇంకోటి చెప్తా చూడండి మీకు, ఇప్పుడు మనం 10,000 రూపీస్ రిస్క్ అనేది పెట్టుకుంటున్నాం, ఇది కూడా బ్యాకప్లో పెట్టుకుంటున్నాం ట్రేడర్స్. ఓకేనా, బ్యాకప్ అమౌంట్ టోటల్గా 40,000 పెట్టుకుంటున్నాం. ప్లస్ మనం ఏం చేస్తాం, 20 ట్రేడ్స్ చేస్తాం కాబట్టి 2,000 రూపీస్ బ్రోకరేజ్ కోసం కూడా బ్యాకప్లో పెట్టుకోవాలి ట్రేడర్స్. ఓకేనా, మొత్తం ఎంత 42,000 రూపీస్ ఆల్రౌండ్ అనేది అయిపోయింది. ఇంకోటి చిన్నగా మీరు ఏం చేయండి అంటే ఇంకొక 8,000 రూపీస్ యాడ్ చేసుకోండి ట్రేడర్స్. 8,000 రూపీస్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే 8,000 యాడ్ చేసుకోండి, ఓవరాల్ 50 అయిపోతుంది. ఈ 8,000 మీ దగ్గరనే ఉంటాయి, మీ పైసలు ఎక్కడ పోవు. అర్థమవుతుంది కదా, మీరు 1 డేలో 10 డేస్లో 10 ట్రేడ్స్ కూడా లాస్ అయినా మీకు 10,000 రూపీస్ లాస్ ఉంటుంది. అయినా సరే మీరు ఇక్కడ దగ్గర మీరు క్యాపిటల్ 40,000 to 35,000 దాకా ఉంటుంది బ్రోకరేజ్ అవి పోగా. మీరు ప్రాఫిట్స్ కూడా చేస్తారు కాబట్టి మీకు లాస్ ఏం కాదు. అంటే మీ ఇది మొత్తం ఈ క్యాపిటల్ మొత్తం గూడవదు మీది. నేను చెప్పిన విధంగా ప్లానింగ్తో నడిస్తే మాత్రం గూడవదు. మీరు వితౌట్ ప్లానింగ్ చేస్తే మాత్రం మార్కెట్ ఉన్న క్యాపిటల్ మొత్తం గుంజుకొని బయటికి నూకి పడేస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఇంత నా దగ్గర క్యాపిటల్ ఉంటే నేను ఏం చేస్తా, డైలీకి 3,000 రూపీస్ ప్రాఫిట్, 1,000 రూపీస్ రిస్క్ తీసుకొని అయితే నడుస్తా. సో ఇంకోటి చెప్తున్నా ట్రేడర్స్, నా దగ్గర ఇంత క్యాపిటల్ ఉంది కదా అని నేను ఇంత క్యాపిటల్తో టోటల్ క్యాపిటల్ పెట్టి నేను ట్రేడ్ చేయ, జస్ట్ 30,000 రూపీసే పెడతాను. 30,000తోనే ట్రేడ్ చేస్తా. ఎంత ప్రాఫిట్ తీసుకుంటా, 3,000 ప్రాఫిట్ చూసుకుంటా, 1,000 రూపీస్ రిస్క్ చూసుకుంటా. ఇంకా 20,000 ఎందుకు బ్రో అంటే ఇది బ్యాకప్ అమౌంట్, టోటల్లీ బ్యాకప్ అమౌంట్ అన్నట్టు. మనం కంటిన్యూస్లీ 10 డేస్ లాస్ అయినా సరే, 10 డేస్ లాస్ అయితే ఏమైతే ట్రేడర్స్ 10,000 లాస్ అయిపోతాయి మనీ. అప్పుడు మన దగ్గర 20,000 ఉంటాయి. 20,000తో మళ్ళీ మనం ట్రేడ్ చేయలేము. అర్థమవుతుంది కదా. మనం ఒక 1 మంత్ మొత్తము కరెక్ట్ చేయాలి అనుకుంటే, 3,000 ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే 30,000 మన దగ్గర క్యాపిటల్ ఉండాల్సిందే. అది ఉండాలంటే మనము అందుకోసమే చెప్తున్నా 50,000 మనం మొత్తం బ్యాకప్ అమౌంట్ టోటల్గా ప్లానింగ్తో పెట్టుకొని పోతే మంచి అయితే చేయగలుగుతాం, మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి ట్రేడర్స్, ఇప్పుడు నేను 50,000 రూపీస్ పెట్టుకొని నేను డైలీకి 3,000 రూపీస్ ప్రాఫిట్ చూసుకుంటున్నాను అనుకోండి ట్రేడర్స్. సో మనకి ఎంత ప్రాఫిట్ అవుతుంది చూసుకున్నాం కదా, 1,000 రూపీస్ రిస్క్ ఇంటూ 10 డేస్ ఎంత, 10,000 రూపీస్. ఓకేనా, 3,000 ఇంటూ 10 డేస్ ఎంత, 30,000. అంటే 10 మైనస్ చేసేస్తే ఎంత మనకు 20,000 వేసి. ఓకేనా, 20,000 రూపీస్ మనకు మంత్లీ ప్రాఫిట్ అనేది ఉంటుంది.
సో దీంట్లో బ్రోకరేజ్ బోన్గా ఒక 18,000 అనేది ప్రాఫిట్ అయితే డెఫినెట్లీగా ఉంటుంది. నాకు ఒకటి చెప్పండి ట్రేడర్స్, మీరు మనకి ఏ బిజినెస్ ఉంటుంది ట్రేడర్స్, జస్ట్ 15,000 రూపీస్ 50,000 ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 20,000 ఇచ్చేది ఏదైనా బిజినెస్ ఉందా చెప్పండి ట్రేడర్స్. అక్కడ మనము తెల్లం దాకా అక్కడనే ఉండాలి, అర్థమవుతుంది కదా. సామాన్లు తేవాలి, మేనేజ్ చేయాలి, పంచాయతీలు ఉంటాయి. 50,000 ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 10,000 రావడం కూడా చాలా కష్టం ఉంది ఇప్పుడు జమాన్లో. అదే మనము ఇక్కడ మీరు ట్రేడింగ్ని ఒక బిజినెస్ లాగా తీసుకొని 50,000 క్యాపిటల్ పెట్టుకొని డైలీకి 3,000 ప్రాఫిట్, జస్ట్ 1,000 రూపీస్ లాస్ చూసుకొని నడిచినారనుకోండి, 20 ట్రేడ్స్ చేసినారనుకోండి 30 డేస్లో, మీకు ఎంత ట్రేడర్స్ ఈజీగా 20,000 అయితే ఈజీగా ప్రాఫిట్ అనేది ఉంటుంది ట్రేడర్స్. ఇంత ప్రాఫిట్ కాకుండా 15,000 ప్రాఫిట్ వచ్చినా చాలు ట్రేడర్స్. 50,000తో మీరు ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే 15,000 ఇస్తారా ట్రేడర్స్? ఇవ్వరు, అర్థమవుతుంది కదా. ఇక్కడ మనం జస్ట్ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వర్క్ చేస్తాం, దట్స్ ఇట్. దాని తర్వాత క్లోజ్, మన పని మనం చేసుకుంటాం ట్రేడర్స్, అర్థమవుతుంది కదా. ఇది ఒక సినారియో అనేది చూపించిన ట్రేడర్స్, మీకు చూసినారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నేను చెప్పేటి ఏమో ఇవి గాలివి అవి అడ్డమైన మాటలు కావు ట్రేడర్స్. మీకు అనిపించచ్చు ఏడేమో చెప్తుండని, లేవు ట్రేడర్స్. మీరు నేను చెప్పిన విధంగా నడవండి, ఐ ప్రామిస్ యూ గైస్, మీరు చాలా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. మంత్లీ ట్రేడింగ్ నుంచి మంచి అమౌంట్ అనేది తీస్తారు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రేడర్స్, మీరు 1 మంత్లో 15,000తో ట్రేడ్ చేశారు, బట్ ఒక మంత్లో మీకు ప్రాఫిట్ తక్కువ వచ్చింది, 5,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 5,000 వచ్చిన ఓకే. ఇప్పుడు ఒక బిజినెస్లో మనకు ఒక మంత్ తక్కువ వస్తుంది, ఒక మంత్లో ఎక్కువ వస్తుంది ట్రేడర్స్, అర్థమవుతుంది కదా. ఈ విధంగా అయితే మీరు మైండ్ సెట్తో నడిస్తే మాత్రం చాలా ఎదుగుతారు, చాలా మంచిగా అయితే ముందటికి పోతారు. లేదనుకుంటే ట్రేడింగ్ని నేను చెప్పిన విధంగా బిజినెస్ లాగా తీసుకోకుండా గ్యాంబ్లింగ్ లాగా తీసుకున్నారనుకోండి ట్రేడర్స్, కొత్త ట్రేడర్స్ ఏం చేస్తారు, వస్తారు 10,000 20,000 తెస్తారు, చేస్తారు, మార్కెట్తో కొట్లాడతారు, మొత్తం పైసలన్నీ కూర్చున్న తర్వాత గమ్మున మూసుకొని దండంరా నాయన స్టాక్ మార్కెట్ వద్దు నాతో కానని మూసుకొని కంపెనీకి పోతారు టిఫిన్ కట్టుకొని, లేదంటే ఏదైనా పని చేసుకుంటారు టిఫిన్ కట్టుకొని, అర్థమవుతుంది కదా. అట్లా చేసుకోకుండా మీరు మార్కెట్ని రెస్పెక్ట్ ఇస్తే మార్కెట్ మీకు రెస్పెక్ట్ ఇస్తుంది ట్రేడర్స్, అర్థమవుతుంది కదా. ఓకే ట్రేడర్స్, ఇప్పుడు మనము 1,000తో అయితే చూసుకున్నాం. ఇప్పుడు మనము నేను డైలీకి 500 రూపీస్ లాస్ తీసుకోవాలనుకుంటున్నాను, ఓకేనా. 500 లాస్, దీనికి ఎంత క్యాపిటల్ కావాలి మనకు? 1,500 ప్రాఫిట్ 500 లాస్ తీసుకోవాలనుకుంటే ఎంత క్యాపిటల్ కావాలి? ఇది కూడా సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు చూసుకోండి, 500 రూపీస్ లాస్, 10 డేస్ లాస్ అయినా అనుకోండి, ఎంత? 5,000 రూపీస్ మనకు క్యాపిటల్ కావాలి. ఇక్కడ నేను పెట్టుకుంటా మళ్ళీ, ఇక్కడ 5,000 రూపీస్ నా లాస్ క్యాపిటల్ అనుకోండి, ఓకేనా. లాస్ క్యాపిటల్ ఇది బ్యాకప్ క్యాపిటల్ అన్నట్టు, ఇది బ్యాకప్లో పెట్టుకుంటాం మనం, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ సినారియో, 15,000 ప్రాఫిట్ ఎంత తీసుకుంటాం? 15,000 ప్రాఫిట్, 1,500 ప్రాఫిట్ తీసుకుంటాం. ఎన్ని డేస్? 10 డేస్. 10 డేస్, ఓకేనా. ఎంత? 15,000 రూపీస్ మనకు ప్రాఫిట్ ఉంటుంది. అంటే 5,000 మైనస్ 15,000 చేస్తే 10,000 రూపీస్ వచ్చేస్తుంది మనకు. 10,000 రూపీస్ మైనస్, ఒక నిమిషం, 10,000 15,000 మైనస్ 5,000 చేస్తే 10,000 మనం ప్రాఫిట్లోనే ఉంటాం. సో ఈ ప్రాఫిట్ చేయాలంటే మన దగ్గర క్యాపిటల్ ఎంత ఉండాలి ట్రేడర్స్, అది చూపిస్తా చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం 1 డేలో ఎంత? 1,500 ప్రాఫిట్ తీసుకుంటున్నాం కాబట్టి మన దగ్గర క్యాపిటల్ ఎంత ఉండాలి? 1,500 ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే 1,500 క్యాపిటల్ డెఫినెట్లీగా ఉండాల్సిందే, అర్థమవుతుంది కదా. 15,000 క్యాపిటల్ ఉండాల్సిందే, ప్లస్ ఇంకేంటి మన బ్యాకప్ అమౌంట్. 1 మంత్లో ఒకవేళ లాస్ అయినాం అనుకోండి, మనము బ్యాకప్ అమౌంట్ ఎంత? 5,000 రూపీస్ బ్యాకప్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 ప్లస్ బ్రోకరేజ్ ఛార్జెస్ అనుకోండి 2,000 బ్రోకరేజ్ కూడా పెట్టుకుంటాం మనం ముందు నుంచే. 2,000 ఏం తగలది, కొన్ని తగులుతుంది, 2,000 పెట్టుకుంటున్నా. దీంట్లో ఇంకా ఏం చేస్తా అంటే ఒక 3,000 రూపీస్ యాడ్ చేసుకుంటా, కొంచెం ఉండాలి కాబట్టి, బ్యాకప్లో ఉంటేనే బెటర్. 3,000 పెడితే 3,000 ఎక్కడ పోవు, మీకు మీ దగ్గరనే ఉంటాయి అన్నట్టు. మీరు డైలీకి 500 లాస్ 1,500 ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే ఇగో ఇంత మీ దగ్గర మీ డీమెట్ అకౌంట్లో అయితే ఇంత అయితే ఉండాలి ట్రేడర్స్, అర్థమవుతుంది కదా. అదే మీరు 1 డేలో 3,000 రిస్క్ తీసుకోవాలనుకుంటే 50,000 మీ దగ్గర ఉండాల్సిందే ట్రేడర్స్. ఈ విధంగా మీరు క్యాల్కులేషన్స్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు, ట్రేడింగ్ బిజినెస్. ఇంకో ట్రేడర్స్ 1 డేలో ఒకటే ట్రేడ్ తీసుకోవాలి, 1:3 రిస్క్ రివార్డ్ని తీసుకొని అయితే నడవాలి ట్రేడర్స్, అర్థమవుతుంది కదా. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు బ్రో నేను 500 రిస్క్ 1,500 ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటున్నా, టోటల్ 25,000 క్యాపిటల్తో ట్రేడ్ చేయాలన్నో అంటే లేదు ట్రేడర్స్, ఇంత దీంతో చేయకండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 15 చేయండి. మీకు కొంచెం ఇంకా ఫాస్ట్గా ప్రాఫిట్ కావాలనుకుంటే 20,000తో చేయండి, ఓకేనా. మొత్తం అయితే పెట్టేయకండి, మొత్తం పెట్టుకోవచ్చు, బట్ మీ దానిపైన డిపెండ్ అయితే ఉంటుంది అన్నట్టు, మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు ట్రేడ్ని అనేది, ఓకేనా ట్రేడర్స్. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 20,000తో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అలానే 3,000 ప్రాఫిట్ 1,000 లాస్ చేద్దాం అనుకుంటే జస్ట్
30,000 లేదా 40,000తో ట్రేడ్ చేయండి. బ్యాకప్ అమౌంట్ డిమెట్ అకౌంట్లో అట్లనే పెట్టండి. ఓకేనా ట్రేడర్స్? ఇది మొత్తం ఒక ప్లానింగ్ అన్నట్టు. ఈ విధంగా మీరు ప్లానింగ్తో నడిస్తే చాలా మంచి ప్రాఫిట్స్ తీయచ్చు ట్రేడర్స్. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నాం 1:3 తీసుకుంటే మనకు ఒక 10 డేస్ లాస్ అయినా 10 డేస్ ప్రాఫిట్ అయినా సరే మనం ప్రాఫిట్లు ఉంటామని అర్థమైపోయింది. సో మీకు ఏమర్థమైంది ఇప్పుడు 1:3 డెఫినెట్లీగా తీసుకోవాల్సిందే మనము. రిస్క్ 1 ప్రాఫిట్ వస్తే 3 అర్థమవుతుంది కదా. క్యాపిటల్ ఎంత ఉండాలో కూడా చూసుకున్నాం. ఇప్పుడు ట్రేడర్స్ మన రెంకో చార్ట్స్లో ఎట్లా అప్లై చేయాలి, ఎన్ని బ్రిక్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎన్ని బ్రిక్స్ ప్రాఫిట్ పెట్టుకోవాలో చూపిస్తా ట్రేడర్స్. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం ఈక్విటీలో చూసుకుందాం, దాని తర్వాత ట్రేడర్స్ మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చూపిస్తా, దాని తర్వాత క్రిప్టోలో కూడా చూపిస్తా ట్రేడర్స్. ఓకేనా. సో వీడియో ఈ క్లాస్ కూడా లెంతీ అవ్వచ్చు ట్రేడర్స్, మీరు రిపీటెడ్గా చూడండి ట్రేడర్స్. ఓకేనా. నేను కొన్ని మాటలు రిపీటెడ్గా మళ్ళీ చెప్పొచ్చు ట్రేడర్స్, ఎందుకంటే నాకు సాటిస్ఫై అనిపించాలన్నట్టు. నేను ఏమని చెప్తే నా ఆపోజిట్ వానికి అర్థం అవుతలేదా అనేది నాకు అర్థమైతే నాకు సాటిస్ఫై ఉంటుంది అన్నట్టు ట్రేడర్స్. ఓకే. సో ఇక్కడ ఏంజిల్ 1 డిమెట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్న ట్రేడర్స్. సో ఇక్కడ ఈక్విటీలో చేయాలంటే ఏంటంటే ట్రేడర్స్, మనకు స్టాక్స్లో ట్రేడింగ్ చేయాలంటే మనం ఏదైతే స్టాక్లో చేస్తున్నామో దాంట్లో వాలిటిలిటీ అనేది హైగా అయితే ఉండాలి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఎట్లా ఫైండ్ చేయాలని చాలా వీడియోస్ ఉంటాయి. మన ఛానల్ పైన కూడా వీడియో అప్లోడ్ చేసిన. నా సింపుల్ ఫార్ములా ఉంటుంది ట్రేడర్స్, నేను ఆ స్క్రీనర్ అవన్నీ ఏం యూజ్ చేయ, జస్ట్ ఏంటంటే వస్తా, ఇక్కడ చూసుకోండి మార్కెట్ మూవర్స్ అయితే ఉంటారు కదా, టాప్ మూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి ఏంజిల్ 1 కానీ గ్రో కానీ వాళ్ళు లిస్ట్ ఇచ్చేస్తారు ట్రేడర్స్. ఆ రోజు ఏవైతే స్టాక్స్లో ఎక్కువ హై మూమెంటం ఉందో ఆ లిస్ట్ ఇచ్చేస్తారు. సింపుల్గా చూసుకోండి, గెయినర్స్ ఉంటారు, లూజర్స్ ఉంటారు. ఓకేనా. సో ఇప్పుడు మనం గెయినర్స్లో తీసుకోవాలా, లూజర్స్లో తీసుకోవాలనుకుంటే సింపుల్గా నిఫ్టీని చూసుకోండి. నిఫ్టీలో గ్రీన్ కలర్లో ఉందనుకోండి గెయినర్స్లో పోండి, నిఫ్టీ రెడ్లో ఉందనుకోండి లూజర్స్లోని తీసుకోండి. ఇప్పుడు నిఫ్టీ గ్రీన్ ఉంది కాబట్టి గెయినర్స్ పైన క్లిక్ చేసేస్తా. ఇది నా ఫార్ములా గైస్. ఓకేనా. వేరే వాళ్ళే డిఫరెంట్ ఉంటాయి, మీరు ఎట్లయినా సరే చూసుకోవచ్చు, స్క్రీనర్ నుండి కూడా ఫైండ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను ఏం చేస్తా, జస్ట్ గ్రీన్ ఉంది కాబట్టి గెయినర్స్లోకి వెళ్ళి తీసుకుంటా. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటా ఏ స్టాక్స్ నెంబర్స్ అనేవి చాలా ఎక్కువ కదులుతున్నాయో చూసుకోండి. ఇది మంచిగా కదులుతుంది అండ్ ఇక్కడ ఇది కూడా మంచిగా అయితే కదిలింది అన్నట్టు చూసుకోండి. ఓకే. మూమెంట్ అనేది దీంట్లో కూడా మంచిగా ఉంది. సో ఈ స్టాక్ ప్రైస్ కూడా చిన్నగానే ఉంది అండ్ ఇక్కడ చూసుకోండి ఎంత మూవ్ అయింది, 51 పాయింట్స్ దాకా అయితే మూవ్ అయింది కాబట్టి చూసుకోవాలి ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది కూడా చూసుకోవాలి. ఓకేనా. ఓకే. నేను ఏం చేస్తా, సింపుల్గా దీన్ని అయితే క్లిక్ చేసుకుంటాను. ఓకేనా. ఎగ్జాంపుల్ కోసం ఇది, ఎలాంటి రికమెండేషన్ లేదు ఇది. ఓకేనా. చార్ట్స్ని ఓపెన్ చేసుకుంటా. సింపుల్ ఈ విధంగా అయితే నేను ఫైండ్ చేస్తాను ట్రేడర్స్. చూసుకోండి ఈ స్టాక్ అనేది ఓపెన్ అయిపోయింది ట్రేడర్స్. ఓకేనా. ఈ స్టాక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ట్రేడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్రిక్ సైజ్లో డిసైడ్ అయినాం కదా ట్రేడర్స్, బ్రిక్ సైజ్ ఎట్లా పెట్టుకోవాలనేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన బ్రిక్ సైజ్ అనేది పెట్టుకోవాలి ట్రేడర్స్. ఎట్లా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బై అన్న సేల్ అన్న దేనిపైన ఒక దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు బై పైన క్లిక్ చేస్తే ఎగ్జాంపుల్ కోసం నేను బై పైన క్లిక్ చేసిన తర్వాత ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడ మీరు 3,000 ప్రాఫిట్ 1,000 రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, 30,000తో మీరు ట్రేడ్ చేస్తారు. సో 30,000తో మనం ఎంత క్వాంటిటీ తీసుకోగలుగుతున్నామో టైప్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 100 ఇచ్చేస్తాం. 100 అంటే 42,000 అనేది అవుతుంది. సో ఒకవేళ నేను తీసుకోవాలనుకుంటే తీసుకుంటాను, నా దగ్గర ఎట్లయినా 50,000 క్యాపిటల్ ఉంటుంది. ఓకేనా. 3,000 ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే 50,000 క్యాపిటల్తో చేయాలని చెప్పినా కదా, 50,000 ఉంటుంది. బట్ అయినా సరే మీరు ఒక అంత కాకుండా 80 అయినా తీసుకోవచ్చు. చూసుకోండి జస్ట్ 34,000 అవుతుంది. ఇప్పుడు మనకు అర్థమైపోయింది 84 క్వాంటిటీ తీసుకోవచ్చు అని మనకు అర్థమైపోయింది ట్రేడర్స్. ఇప్పుడు మనం బ్రిక్ సైజ్ అనేది డిసైడ్ కావాలి. మళ్ళీ క్యాలిక్యులేటర్లకి అయితే వచ్చేస్తా. ఎంత ట్రేడర్స్ మనము ఎంత రిస్క్, మన రిస్క్ ఎంత తీసుకుంటున్నాం, 1,000 రూపీస్ రిస్క్ డివైడెడ్ బై ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం, 80. మీరు బ్రిక్ సైజ్ డిసైడ్ ఆ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఆ క్లాసు అదే క్లాస్ అన్నట్టు మళ్ళీ ఇక్కడ సేమ్ అదే మళ్ళీ ఇక్కడ చూస్తున్నా అన్నట్టు బ్రిక్ సైజ్ మళ్ళీ పెట్టుకుంటున్నా అన్నట్టు. ఈక్వల్ చేస్తే ఇగో ట్రేడర్స్ మన బ్రిక్ సైజ్ అనేది వచ్చేసింది 12.5 మన బ్రిక్ సైజ్ అయితే వచ్చేసింది. సింపుల్గా ఏం చేస్తా, ఇక్కడికి వచ్చేస్తా, ఇక్కడ క్లిక్ చేసుకుంటా, సెట్టింగ్స్లోకి వెళ్తా, ఇక్కడ 12.5 బ్రిక్ సైజ్ పెట్టేస్తా, 12 పెట్టుకుంటా. ఓకేనా. 12 పెట్టుకొని ఓకే చేసుకుంటా. చూడండి ట్రేడర్స్ ఇప్పుడు నా బ్రిక్ సైజ్ అనేది డిసైడ్ అయిపోయింది ట్రేడర్స్. ఓకేనా. బ్రిక్ సైజ్ క్లాస్ మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే వీడియోస్ క్లాసెస్ మీ దగ్గర ఉంటే ఇక్కడ పోవు. ఓకేనా. చూసుకోండి 12ది ఒక్కొక్క బ్రిక్ అనేది మనకు ఫామ్ అయిపోయింది ట్రేడర్స్. ఓకేనా. సో ఇప్పుడు నేను ట్రేడ్ ఎట్లా తీసుకుంటా అంటే ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు గైస్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రెడ్ బ్రిక్ ఫామ్ అయింది అనుకోండి ట్రేడర్స్. నెక్స్ట్ క్లాస్లో ట్రేడ్ ఎక్కడ తీసుకోవద్దు కూడా మాట్లాడుకుందాం. ఓకేనా. ఆ ట్రేడ్ ఆ క్లాస్లో మీకు అర్థమైపోతుంది ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు అవాయిడ్ చేయాలనేది. సో చూడండి ట్రేడర్స్ ఇక్కడ రెడ్ బ్రిక్ ఫామ్ అయింది కాబట్టి నేను ఏం చేస్తా, ఇగో ఇక్కడ దీంతో తీసుకుందాం, చాలా మంచిగా ఉంటుంది. షార్ట్ సెల్ చేద్దాం అనుకుంటాం మనం.
ఓకేనా. ఇగో ఇక్కడ ట్రేడ్ తీసుకున్న ట్రేడర్స్ ఈ రెడ్ బ్రిక్ ఫామ్గానే ట్రేడ్ తీసుకున్నా, నా స్టాప్ లాస్ ఈడ పెట్టుకున్నా ఎగ్జాంపుల్ కోసం. ఓకేనా 1:3 కాబట్టి నేను జస్ట్ 3 బ్రిక్స్ తీసుకున్నా. ఓకేనా చూడండి ట్రేడర్స్ ఎంత బ్యూటిఫుల్గా అయితే 1 బ్రిక్ 2 బ్రిక్ 3 బ్రిక్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసిన టార్గెట్ పెట్టేసిన, నా టార్గెట్ హిట్ అయిపోయింది, 3000 ప్రాఫిట్ అయిపోయింది. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి రివర్సల్ అయితే ఎంత మనకు 1000 రూపీస్ లాస్ అవుతుంది. చూడండి రివర్సల్ అయిందా కాలేదు, ఇక్కడ రివర్సల్ అయిందా కాలేదు. ఒక రెడ్ బ్రిక్ ఫామ్ కాగానే మార్కెట్ అనేది ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ రెడ్ బ్రిక్ ఫామ్ గానే ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ గ్రీన్ బ్రిక్ ఫామ్ కాగానే ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది ట్రేడర్స్. ఓకేనా. అండ్ ట్రేడర్స్ మీకు ఇంకొక సీక్రెట్ చెప్తా చూడండి ట్రేడర్స్. ఇప్పుడు నేను ఈ సీక్రెట్ అంటే నేను ఈ స్ట్రాటజీ పైన వర్క్ చేసి నిజం చెప్తున్నా ట్రేడర్స్. 1 lakh రూపీస్ దాకా లాస్ అయినా, నేను చెప్తున్నా 1 lakh రూపీస్ దాకా లాస్ చేస్తూ నాకు అర్థమైంది నేను ఎన్ని బ్రిక్స్ పెట్టుకుంటే నాకు బెస్ట్ ఉంటుందో అనేది అర్థమైంది ట్రేడర్స్. మీకు ఇప్పుడు ఆ వాల్యుబుల్ అనేది ఇస్తా, వాల్యూ అనేది ఇస్తా. చూడండి ట్రేడర్స్, ఇప్పుడు మనము జస్ట్ 1 బ్రిక్కే పెట్టుకున్నాం ట్రేడర్స్. ఓకేనా 1 బ్రిక్కే పెట్టుకున్నాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది 1 బ్రిక్కే పెట్టుకున్నాం. సో ఇక్కడ 1 బ్రిక్కే పెట్టుకున్నాం కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ట్రేడర్స్. 1 బ్రిక్కే కాబట్టి మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే నేను 2 బ్రిక్స్ పెట్టుకొని చూసిన. ఓకేనా 2 బ్రిక్స్ ఎట్లా పెట్టుకున్నా అంటే, ఇప్పుడు 2 బ్రిక్స్ పెట్టుకుంటే బ్రో ఇక్కడ 2000 రూపీస్ లాస్ అవుతుంది కదా బ్రో అంటే లాస్ అవుతుంది. నేను అప్పుడు ఏం చేసిన అంటే 2000 లాస్ కాకుండా సింపుల్గా ఏం చేసిన, మన బ్రిక్స్ సైజ్ ఎంత ఉంది 12 ఉంది. 12కి నేను ఏం చేస్తా అంటే 12 డివైడెడ్ బై 2 చేసేస్తా. అర్థమవుతుంది కదా. ఇప్పుడు 1 బ్రిక్ సైజ్ 6 వచ్చేస్తుంది. అంటే నేను 2 బ్రిక్స్ లాస్ను తీసుకున్నాను అనుకోండి, నాకు అప్పుడు 1000 రూపీస్ లాస్ అవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా ట్రేడర్స్ మీకు. ఇప్పుడు చూసుకోండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఇప్పుడు 12 పెట్టుకున్నా, ఇక్కడ ఏం చేస్తా జస్ట్ 6 పెట్టుకుంటా. ఎందుకంటే నా స్టాప్ లాస్ నేను 2 బ్రిక్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అర్థమవుతుంది కదా, 2 బ్రిక్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. చూడండి ట్రేడర్స్. ఓకేనా చూసుకోండి, ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేసి చూపిస్తా. 2 బ్రిక్స్ పెట్టుకున్నా కాబట్టి నా స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. నేను ఇది 1 lakh రూపీస్ దాకా లాస్ అయ్యి నేర్చుకున్న ట్రేడర్స్. ఓకేనా చూసుకోండి 12 పాయింట్స్ అంటే నేను ఈడ టార్గెట్ ఈడ ప్రాఫిట్ ఇగో ఎగ్జాంపుల్ షార్ట్ సెల్లింగ్ ఈడ ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి ట్రేడర్స్, నా స్టాప్ లాస్ ఏడు ఉంది, ఈడుంది. సో దీంతో ఏంటంటే నాకు లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే నా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మార్కెట్ కొంచెం ఇట్లా వెనక్కి పోయి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇట్లానే అయిపోతుంది అన్నట్టు. ఓకేనా మీకు ఇంకా ఈ 2 వీక్స్ కూడా మీకు లాస్ కాకుండా ఇంకా చూసుకోవాలంటే నా దగ్గర ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తాను మీకు. సో ఇప్పుడు 2 బ్రిక్స్ నేను లాస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేస్తా 6 బ్రిక్స్ ప్రాఫిట్ అన్నట్టు. 1 2 3 4 5 6 ఈ విధంగా. ఓకేనా ఈజీగా హిట్ అయిపోయింది. చూసుకోండి ఈజీగా హిట్ అయిపోయింది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 1 బ్రిక్ పెట్టుకోండి, స్టాప్ లాస్ హిట్ అవుతుందంటే 2 బ్రిక్స్ పెట్టుకోండి. బట్ గైస్ ఇప్పుడు నేను 2 బ్రిక్స్ పెట్టుకుంటున్నా, 2 కన్నా ఎక్కువ ఏం చేస్తా అంటే నేను 3 బ్రిక్స్ అనేది పెట్టుకుంటున్నా. 3 బ్రిక్స్ ఎట్లా పెట్టుకుంటా, సింపుల్ క్యాల్కులేటర్లో అయితే వచ్చేస్తాం. మళ్ళీ 6 పెట్టుకున్నా కదా, ఇక్కడ మన 12 బ్రిక్స్ 12 వచ్చింది కదా, 1000 రూపీస్ లాస్ కావాలంటే 12 వచ్చింది. డివైడెడ్ బై ఏం చేసేస్తా 3 బ్రిక్స్ కోసం 3 చేసేస్తే ఎంత వచ్చింది 4 వచ్చేసింది. సింపుల్. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా, నా బ్రిక్స్ ఏం చేస్తా 4 చేసేస్తా ట్రేడర్స్. ఓకేనా 4 చేసేస్తా. మీరు ఒకటి ట్రేడర్స్, మీరు 2 బ్రిక్స్ 3 బ్రిక్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు దేంట్లో ఎక్కువ స్టాప్ లాస్ ఎక్కువ దేంట్లో మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయి ఆ బ్రిక్ దాన్ని అయితే ఫాలో అవ్వండి. నేనైతే ఎక్కువైతే 2 బ్రిక్స్నే ఫాలో అవుతున్నా, 2 లేదా 3 బ్రిక్స్ని ఫాలో అవుతా. 2 బ్రిక్స్ చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు 2 బ్రిక్స్ పెట్టుకోండి మీరు. ఓకేనా ఇప్పుడు చూసుకోండి 3 బ్రిక్స్ అనేది పెట్టుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం గ్రీన్ బ్రిక్ ఫామ్ అయింది, నాకు అర్థమైపోయింది ఇక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ అవుతుందని. ఓకేనా సో సింపుల్గా ఏం చేసినా నేను బై లాంగ్ పైన క్లిక్ చేసుకొని నేను వెయిట్ చేసిన 3 బ్రిక్స్ కోసం వెయిట్ చేసిన, నాకు అర్థమైపోయింది 3 బ్రిక్స్ అనగానే ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయిపోతుందని అర్థమైపోయింది. సింపుల్గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. 3 బ్రిక్స్ అంటే మనం ఎంత టోటల్గా ఎన్ని బ్రిక్స్ తీసుకోవాలి, 9 బ్రిక్స్ అయితే తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. 1 బ్రిక్ 2 బ్రిక్ 3 బ్రిక్ 4 5 6 7 8 9 బ్రిక్స్. 9 బ్రిక్స్ నేను ప్రాఫిట్ తీసుకుంటా, 3 బ్రిక్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఈ విధంగా అర్థమవుతుంది కదా ట్రేడర్స్, ఈ విధంగా అయితే పెట్టుకుంటాం. సో దీంతో ఏంటంటే నా ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ట్రేడర్స్. అర్థమవుతుంది కదా. నేను 3 బ్రిక్స్ పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు 3 బ్రిక్స్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ట్రేడర్స్. ఎప్పుడన్నా ఒకసారి అవుతుంది. ఇక చూడండి ఇక్కడ 3 బ్రిక్స్ ఫామ్ అయినాయి, దాని తర్వాత ఇక్కడ రివర్సల్ అయింది. ఎప్పుడన్నా ఒకసారి అవుతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా, ఎప్పుడన్నా ఒకసారి అవుతుంది. సో ఒక్కసారి అయితే ఓకే, మనము డిసిప్లిన్ ఉండాలి. స్టాప్ లాస్ హిట్ అయిందా, హిట్ అయిపోయింది, ఓకే దట్స్ ఇట్. ఆ రోజు క్లోజ్, ట్రేడ్ క్లోజ్. ఒకటే 3 బ్రిక్స్ ఫామ్ అయినాయా చూసుకోండి. మీరు 2 బ్రిక్స్ పెట్టుకోవాలనుకుంటే 2 బ్రిక్స్ ఫామ్ అయినాయా ట్రెండ్ అర్థమైపోతుంది మీకు. 2 బ్రిక్స్ ఫామ్ అయినా ట్రెండ్ చేంజ్ అవుతుందని అర్థమైపోతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఇప్పుడు 3 బ్రిక్స్ పెట్టుకున్నారు అనుకోండి, 3 బ్రిక్స్ ఫామ్ అయినాయి, నేను ఇక్కడ సింపుల్గా ఎంట్రీ తీసుకున్నా,
నా స్టాప్ లాస్ అనేది 3 బ్రిక్స్ కింద అయితే పెట్టుకుంటా, ప్రాఫిట్ అనేది 9 బ్రిక్స్ దగ్గర పెట్టుకుంటా. దట్స్ ఇట్. ఇక నేను ఏం చేయ, ఎక్కువ మార్కెట్ని కూడా నేను నా ల్యాప్టాప్లో కానీ నా ట్రేడ్లో కూడా పెట్టేస్తాను. స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేస్తా, కూర్చుంటా. మార్కెట్ ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ ఇచ్చేస్తుంది, స్టాప్ లాస్ హిట్ చేయాలనుకుంటే హిట్ చేసేస్తుంది. మన పని ఏంటి, జస్ట్ మన బ్రిక్ సైజ్ ఫైండ్ చేయాలి, ఒక మంచి ట్రేడ్ ఫైండ్ చేయాలి. అక్కడి వరకే మన పని అన్నట్టు. మార్కెట్ పని చేస్తుంది. మార్కెట్ ప్రాఫిట్ ఇవ్వాలనుకుంటే అనుకుంటే ప్రాఫిట్ ఇస్తుంది. మనం మార్కెట్కి రెస్పెక్ట్ ఇస్తే మార్కెట్ మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. అర్థమవుతుంది కదా ట్రేడర్స్? ఈ విధంగా అయితే మనము ఈక్విటీలు అయితే తీసుకోవచ్చు అన్నట్టు ట్రేడర్స్. అర్థమైంది కదా? చాలా సింపుల్గా ఉంది. ఓకేనా? మీరు కూడా 1 బ్రిక్ కాకుండా 2 బ్రిక్స్లో ప్రాక్టీస్ చేయండి. 2 బ్రిక్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. 3 బ్రిక్స్ ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా అయితే మనం ఈక్విటీలు అయితే చేయొచ్చు అన్నట్టు ట్రేడర్స్. ఇప్పుడు మనము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా చూసుకుందాం ట్రేడర్స్. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసుకొని చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటా ట్రేడర్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చార్ట్స్ని చూసుకోండి. నిఫ్టీ చార్ట్ని అయితే ఓపెన్ చేసుకున్న ట్రేడర్స్ ఇప్పుడైతే. సో దీంట్లో కూడా ట్రేడర్స్ మీరు ఎగ్జాంపుల్ కోసం 1 డేలో 3000 ప్రాఫిట్ చేద్దాం అనుకుంటే నేను చెప్పే విధంగా 50,000 30,000 క్యాపిటల్తో చేయాలి అండ్ 50,000 మీ దగ్గర బ్యాకప్లు అయితే ఉండాలి ట్రేడర్స్. మనకి ఈక్విటీలో 30,000 అయితే క్యాపిటల్ తగిలింది కదా ట్రేడర్స్. బట్ ఇక్కడ ఇంత క్యాపిటల్ తగలదు. దీంట్లో జస్ట్ మనము ఒక 2 లాట్స్లో ఈజీగా 3,000 ప్రాఫిట్ ఈజీగా అయితే చేయొచ్చు ట్రేడర్స్ మనం. ఓకేనా? జస్ట్ 2 లాట్స్లో చేసుకోవచ్చు మనం. ఇంత మనీలో తీసుకోవాలి. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా. ఇప్పుడు చూసుకోండి ట్రేడర్స్, నేను 1 డేలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 3,000 ప్రాఫిట్ 1,000 రూపీస్ లాస్ చేద్దాం అని అనుకుంటున్నా ట్రేడర్స్. అప్పుడు నేను ఏం చేస్తా అంటే, నా దగ్గర క్యాపిటల్ ఎంత ఉంటుంది, 50,000 క్యాపిటల్తోనైతే తీసుకొని వస్తా. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చైన్ని ఓపెన్ చేసుకొని చూసుకుంటా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పైకి పోతుంది కాబట్టి నేను ఒక బై సైడ్ ఎంట్రీ తీసుకొని ట్రై చేస్తా. చూసుకోండి, నాకు 3,000 1 డేలో ప్రాఫిట్ కావాలి కాబట్టి 2 లాట్స్ అయితే తీసుకుంటా ట్రేడర్స్. ఓకేనా? 2 లాట్స్ అయితే తీసుకుంటా. 2 లాట్స్ 1 లాట్కి 75 కాబట్టి 2 లాట్స్ కలిపేస్తే 150 క్వాంటిటీ అనేది అయిపోతుంది మనకు. ఓకేనా ట్రేడర్స్? 150 క్వాంటిటీ అవుతుంది. అండ్ రిక్వైర్డ్ ఎంత అవుతుంది ట్రేడర్స్? జస్ట్ 18,000, అంటే ఒక 20,000 లోపే ఇక్కడ రిక్వైర్డ్ అనేది అవుతుంది. అంటే మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనకు ఇక్కడ ప్రీమియంకి పైసలు పెడతాం, స్టాక్కి పైసలు పెట్టాం కాబట్టి ఇక్కడ మనకు ఫండ్స్ అనేవి కొంచెం తక్కువ ఫండ్స్లో మనం మంచి ప్రాఫిట్ చేసుకోవచ్చు. బట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కొంచెం రిస్కీ అయితే ఉంటుంది. ఎందుకు రిస్కీ ఉంటుందో కూడా మీకు చూపిస్తా. అదే మనం ఈక్విటీలో చేస్తే మనకు 30,000 to 40,000 రూపీస్ క్యాపిటల్ కావాల్సి అయితే వచ్చింది. బట్ ఇక్కడ ఇంత క్యాపిటల్ కావాల్సిన అవసరం లేదు కదా. ఓకే, సో మిగతా క్యాపిటల్ అంతా మీరు ఏం చేయండి, బ్యాకప్లు అయితే పెట్టండి. ఓకేనా? ఎక్కడికి వెళ్ళి మీరు 1 డేలో 50,000 ప్రాఫిట్ చేయాలనుకుంటే 1 డేలో మీరు 3,000 ప్రాఫిట్ 1,000 లాస్ చేయాలనుకుంటే మీ డిమెట్ అకౌంట్లో 50,000 ఉండే విధంగా అయితే చూసుకోవాల్సిందే ట్రేడర్స్ని. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూసుకోండి, నేను 2 లాట్స్ అయితే తీసుకుంటున్నా. 2 లాట్స్ అంటే ఎంత, 75 into 2 చేస్తే ఎంత వస్తుంది, 150. ఓకేనా? ఇప్పుడు నా బ్రిక్ సైజ్ అనేది డిసైడ్ అవుతా. నా రిస్క్ ఎంత, 1,000 రూపీస్ రిస్క్ కాబట్టి నేను నా బ్రిక్ సైజ్ అనేది ఇప్పుడు డిసైడ్ అవుతా. చూడండి ఎంత, 1,000 రూపీస్ నా రిస్క్ ఉంటుంది. డివైడెడ్ బై ఎంత క్వాంటిటీ, 150 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నాను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. 2 లాట్స్ అంటే 150 క్వాంటిటీ చేసుకుంటే మన బ్రిక్ సైజ్ అనేది వచ్చేసారు ట్రేడర్స్. చూసుకోండి, 6 నా బ్రిక్ సైజ్ అనేది 6 అనేది వచ్చేసింది ట్రేడర్స్. ఓకేనా? మీరు 1 లాట్తో కూడా ఈజీగా చేయొచ్చు ట్రేడర్స్ 3,000 ప్రాఫిట్. బట్ కొంచెం వెయిట్ చేయాల్సి అయితే వస్తుంది. అందుకోసమే 2 లాట్స్ తీసుకోండి అండ్ ఇన్ ద మనీలోనే తీసుకోండి. ఇన్ ద మనీ అంటే ఇక్కడ చూపిస్తే చూసుకోండి, ఇన్ ద మనీ అంటే ఇప్పుడు బై సైడ్ తీసుకుంటే ఈ పైన సైడ్ ఎంట్రీ తీసుకోవాలి, సేల్ సైడ్ తీసుకుంటే కింది సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఈ సపరేట్ కాన్సెప్ట్ మన ఛానల్ పైన ఉంటాయి వీడియోస్. సో మీరు ఎంత ఇంత మనీలో తీసుకుంటే చాలా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. మీ దగ్గర ఎట్లయినా 50,000 క్యాపిటల్ ఉంటుంది కదా. సో మీరు 30,000 క్యాపిటల్ యూజ్ చేసినా పర్లేదు, మీరు ఇక్కడ మంచి ఇంత మనీలో తీసుకోండి, చాలా మంచి ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి, నా బ్రిక్ సైజ్ ఎంత వచ్చింది, 6 పాయింట్స్ అనేది బ్రిక్ సైజ్ అనేది వచ్చేసింది ట్రేడర్స్. ఓకేనా? ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తా, ఏంజిల్ 1 అయితే వచ్చేస్తా. ఇప్పుడు నా బ్రిక్ సైజ్ అనేది పెట్టుకుంటా ట్రేడర్స్ ఇక్కడ. ఓకేనా? 6 పాయింట్స్ అనేది బ్రిక్ సైజ్ వచ్చింది కాబట్టి దీనిపైన క్లిక్ చేసుకుంటా, రింకో పైన. దెన్ సెట్టింగ్స్లో పోతా, 6 పాయింట్ నా బ్రిక్ సైజ్ పెట్టేసుకుంటా ట్రేడర్స్. 6 పాయింట్స్. ఓకేనా? సో ట్రేడర్స్ ఇంకోటి చెప్తా వినండి మీరు. మనకు ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏంటంటే 6 పాయింట్స్ 10 పాయింట్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి ట్రేడర్స్. అర్థమవుతుంది కదా, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మీకు ఒకటే చెప్తా, మీరు హ్యాండిల్ చేయలేరు ట్రేడర్స్. మీరు ఒక బిగినర్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని హ్యాండిల్ చేయలేరు, ఆ ట్రేడ్ని మీరు సంలాయించలేరు. మీకు 3,000 ప్రాఫిట్ జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. 2 మినిట్స్లో 3,000 కూడా లాస్ అయిపోతుంది. మీ 1,000 లాస్, బట్ 3,000 దాకా కూడా లాస్ అయిపోతుంది. అందుకోసమే మీరు ఈక్విటీలోనే చేయండి. నేను అదే మీకు రికమెండ్ అనేది చేస్తాను. ఇక్కడ నేను 6 పాయింట్స్ అనేది పెట్టుకున్నా ట్రేడర్స్. ఓకేనా? 6 పాయింట్స్ అనేది బ్రిక్ సైజ్ పెట్టుకున్నా. ఇప్పుడు నా స్టాప్ లాస్ ఎట్లుంటుంది, ఇప్పుడు బై లాంగ్ తీసుకున్నాను అనుకోండి ట్రేడర్స్. ఇగో ఇలా ఎంట్రీ తీసుకుంటే
నా బ్రిక్ సైజ్ ఎంత 3 అంటే 6 అంటే అంటే మనం ఎంత 3 బ్రిక్స్ అనేది తీసుకోవాలి 1:3 కాబట్టి ఎంత తీసుకోవాలి జస్ట్ 1 బ్రిక్ నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఇది చాలా చిన్న స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం మనం ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను 2 బ్రిక్స్ పెట్టుకుంటా. 2 బ్రిక్స్ పెట్టుకోవడానికి 6కి డబల్ చేసేస్తాను అన్నట్టు, అంటే డివైడెడ్ బై 2 చేసేస్తాను, అంటే 1 బ్రిక్ సైజ్ నాకు 3 వచ్చేసింది. సింపుల్గా 3 పెట్టుకుంటా. 3 పెట్టుకున్నా, ఇక్కడ 3 పెట్టుకొని బై లాంగ్ పైన క్లిక్ చేసుకొని చూస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి 3 బ్రిక్స్ ఫామ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రేడర్స్, ఒక 3 బ్రిక్స్ ఫామ్ అయినాయి అనుకోండి అక్కడ అర్థం చేసుకోవాలి ట్రెండ్ చేంజ్ అయిపోయింది అని. 3 బ్రిక్స్ తర్వాతనే మీరు ట్రేడ్ తీసుకోనికి అయితే ట్రై చేయండి. 3 బ్రిక్స్ అంటే మనకు ట్రెండ్ చేంజ్ అయిపోయిందని ఒక ఉంటుంది అన్నట్టు. మనం 2 బ్రిక్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇగో 2 బ్రిక్స్ కింద నేను స్టాప్ లాస్ సీడ్ అయితే పెట్టుకున్నా. టార్గెట్ ఏడు ఉంటుంది మనది 6 బ్రిక్స్ దగ్గర అయితే ఉంటుంది అంతే కదా. 1 బ్రిక్ 2 బ్రిక్ 3 4 5 6 ఇగో జస్ట్ ఇగో ఇక్కడైతే నా స్టాప్, ఇక్కడైతే నా ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నట్టు ట్రేడర్స్. ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే నా ప్రాఫిట్ అనేది ఉంటుంది ట్రేడర్స్ ఓకేనా. ఇక్కడ ఉంటుంది, లేదంటే ఒక 2 పాయింట్స్ ఎక్కువనే తీసుకోవాలి మనము, ఎందుకంటే మనకి దీంట్లో టైం డీకే ఉంటుంది కాబట్టి మనకి 6 పాయింట్స్ మూవ్ 6 బ్రిక్స్ మూవ్ అయినా సరే మనకు ఒక 2500 లేదా 2000 ప్రాఫిట్ కనిపిస్తుంది. మీరు కొంచెము ఒక 2 to 3 బ్రిక్స్ ఎక్కువనే తీసుకోండి, అప్పుడే మీకు 3000 దాకా ప్రాఫిట్ కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో, ఎందుకంటే దీంట్లో టైం డికే ఉంటుంది కాబట్టి. అండ్ ట్రేడర్స్ ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ట్రేడర్స్. చూసుకోండి ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇది కట్ చేసి చూపిస్తాను చూసుకోండి. ఇక్కడ 1 బ్రిక్కే చూసుకోండి జస్ట్ రప్ప ఓపెన్ అయితేనే ఉంటుంది అన్నట్టు, చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. మీ 2 బ్రిక్స్ చాలా ఈజీగా అయితే ఇక్కడ హిట్ చేసేస్తే 1000 రూపీస్ చాలా ఫాస్ట్గా మీది లాస్ అయిపోతుంది. అందుకోసమే మీకు ఈక్విటీలోనే చేయమని చెప్తున్నా ట్రేడర్స్ ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం బ్రిక్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నట్టు ట్రేడర్స్. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేయాలంటే మీ దగ్గర ఇంత క్యాపిటల్ ఉండాలి, ఇది కూడా చూపించిన. ఇప్పుడు మనము క్రిప్టోలో కూడా చూసుకుందాం ట్రేడర్స్ ఓకేనా. క్రిప్టోలో కూడా చూసుకుందాం. సో ట్రేడర్స్ ఈ క్లాస్ మీకు అంత మంచిగా అర్థం కాకపోతే ప్లీజ్ ట్రేడర్స్ మళ్ళీ కంటిన్యూస్లీ చూడండి. అండ్ మనం లైవ్ సెషన్స్ కూడా చేద్దాం, నేను చేద్దామని అనుకుంటున్నా. మనలో మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లోకి వచ్చి నేను క్లారిఫై చేద్దామని అనుకుంటున్నా ట్రేడర్స్ ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం మనము దీన్ని డెల్టా ఎక్స్చేంజ్ని ఓపెన్ చేసుకుందాం. దీంట్లో కూడా చూసుకుందాం మనం ఓకేనా. దీంట్లో ఎంత క్యాపిటల్ కావాలి, మనం ఎంత ప్రాఫిట్ చేయాలంటే ఎంత బ్యాకప్ అమౌంట్ కావాలి, అండ్ మనం బ్రిక్సెస్ దీంట్లో ఎట్లా పెట్టుకోవాలి ఓకేనా చూస్తుండండి. ఇది కూడా సేమ్ ఉంటుంది ట్రేడర్స్. సింపుల్గా డెల్టా ఎక్స్చేంజ్ని ఓపెన్ చేసుకుంటా, దాని తర్వాత ఇక్కడ సైన్ అప్ చేసుకుంటా ట్రేడర్స్. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోండి నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడు మనము క్రిప్టోలో ఎట్లా చేసుకోవాలి 1:3 రిస్క్ రివార్డ్, అండ్ మనకి ఎంత క్యాపిటల్ కావాలి, ఎంత ప్రాఫిట్ చేయాలంటే అది చూసుకుందాం. సో ట్రేడర్స్ ఇక్కడ మీరు కొంచెము డైలీ గట్టిగా ప్రాఫిట్ చేసుకోవాలంటే బిట్కాయిన్లో చేసుకోండి చెప్పిన కదా, లేదంటే ఇక్కడ చిన్న కాయిన్స్ ఉంటాయి దీంట్లో చేసుకోండి, చాలా బెస్ట్ ఉంటుంది. చిన్న కాయిన్స్లో ఏంటంటే మనకు ఇది ఏంటంటే మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ చాలా అంటే చాలా తక్కువ తగ్గుతాయి అన్నట్టు ట్రేడర్స్ ఓకేనా. ఫ్యూచర్స్ ఓకే, ఇక్కడ ఫాట్ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, నేను ఎక్కువ ఫాట్ కాయిన్లోనే చేస్తాను ట్రేడర్స్ నేను ఓకేనా. చాలా ఉంటాయి ఇక్కడ, ఇక చూసుకోండి ఫాట్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్న ట్రేడర్స్ ఇక్కడైతే. సో ట్రేడర్స్ ఇక్కడైతే ఫాట్ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కోసం ఒక 1 డేలో ఒక 2000 క్వాంటిటీ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి. 2000 క్వాంటిటీకి జస్ట్ ఎంత ట్రేడర్స్ ఇక్కడ చాలా మనకు ట్రేడ్ చేయడానికి ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ కావాలి ట్రేడర్స్ ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఎక్కువ అమౌంట్ ఏం తగ్గదు ఇక్కడ. 1 డేలో ఒక 2000 క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే చూసుకోండి జస్ట్ $101 అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకు 20x యావరేజ్ ఇస్తాడు కాబట్టి ఓకేనా. అందుకోసమే మనకు చాలా అంటే చాలా తగ్గిపోతుంది అన్నట్టు ఇక్కడ మనది క్యాపిటల్ అన్నట్టు ఓకేనా. క్యాపిటల్ చాలా తక్కువ ఉంటుంది, తక్కువ ఉన్నా మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇది జస్ట్ ఒక 9,000 రూపీస్లో అయితే మనము ట్రేడ్ చేయొచ్చు అన్నట్టు 2000 లాట్స్తో. అర్థమవుతుంది కదా ట్రేడర్స్. ఇప్పుడు మనము సింపుల్గా ఏం చేద్దాం, దీనిపైన క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎంత నడుస్తుంది ట్రేడర్స్ $1 దాకా వచ్చేసింది చూసుకోండి మనకు ఫాట్ కాయిన్. మొన్నటి దాకా 0 దగ్గర నుండే $1.1 అయితే నడుస్తుంది ఓకేనా. 1.0100 ఓకేనా, ఇంత అయితే నడుస్తుంది గుర్తుపెట్టుకుందాం. సో ట్రేడింగ్ ఫీల్కి పోయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాల్కులేషన్స్ చేసుకోవాలన్నట్టు ట్రేడర్స్. ఇది కొంచెము డిఫరెంట్ ఉంటాయి ట్రేడర్స్, ఇది టోటల్గా మన క్రిప్టో కాబట్టి టోటల్గా డిఫరెంట్ ఉంటుంది ఫాట్ కాయిన్. సో ఇక్కడ పెట్టుకుంటాం 1.0100 దగ్గర నడుస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్న ట్రేడర్స్. దీని తర్వాత ఎక్కడ సేల్ చేసిన 1.0200 దగ్గర సేల్ చేసిన, లేదా 150 250 అంటే 150 పాయింట్స్ తీసుకున్నా అని అనుకుందాం ఓకేనా. ఇక్కడైతే సేల్ చేస్తున్నా ఎన్ని ట్రేడర్స్ ఇక్కడ 2000 లాట్స్ ఓకేనా. టేకర్లో తీసుకుంటే
మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది ట్రేడర్స్ ఇక్కడ చూసుకుంటే $27 ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఎంత 2000 లాట్స్తో చేస్తే $27 ప్రాఫిట్ అనేది ఉంటుంది. $27 అంటే ట్రేడర్స్ ఇక్కడ దగ్గర దగ్గర మనకు ఇక్కడ ఎంత అంటే ఒక చూసుకుందాం అయినా సరే ఏమవుతుంది మనము $1 ఇన్ INR అని చూసుకుందాం. సో ఈ ట్రేడర్స్ మీరు క్యాల్కులేషన్ చేసుకోండి, మీకు చూపిస్తాను నేను, ఓకేనా? మీరు కూడా చేసుకోండి. దగ్గర దగ్గర 2400 రూపీస్ ప్రాఫిట్ ట్రేడర్స్ ఇక్కడ, ఓకేనా? జస్ట్ 10,000 రూపీస్తో ఇక్కడ ఈజీగా 2000 రూపీస్ క్రిప్టోలో అయితే ఈజీగా ప్రాఫిట్ చేసుకోవచ్చు మనం. అదే మనం ఇండియన్లో చేసుకుంటే మనకు గట్టిగా కావాల్సి వస్తుంది, ఓకేనా? మనం డేలో 1500 ప్రాఫిట్ చూసుకున్నా ఎంతతో చేయాల్సి వచ్చింది అంటే 2500తో ట్రేడింగ్ చేయాల్సి వచ్చింది. బట్ దీంట్లో జస్ట్ 10,000 రూపీస్తో కూడా మనం చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు. బట్ ట్రేడర్స్ దీంట్లో మనం బ్యాకప్ అమౌంట్ అనేది పెట్టుకొని అయితే నడవాలి, అర్థమవుతుంది కదా? బ్యాకప్ అమౌంట్ అనేది ఉండాలి, అది కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూడండి ట్రేడర్స్, ఇక్కడ నేను 1 డేలో ఒక 150 పాయింట్స్ తీసుకున్నాను అనుకోండి ట్రేడర్స్, 2000 లాట్స్తో నాకు దగ్గర దగ్గర ఒక 21 to 2200 ప్రాఫిట్ అనేది అవుతుంది, ఓకేనా? అదే ఒకవేళ నేను 1 డేలో ఒక 50 పాయింట్స్ కోల్పోయినా అనుకోండి, 0.05 ఇక 50 పాయింట్స్ కోల్పోయినా అనుకోండి, నాకు $12 అనేది లాస్ అవుతుంది. $12 అంటే దగ్గర దగ్గర 1000 రూపీస్ లాస్, అర్థమవుతుంది కదా? 1000 రూపీస్ అనేది లాస్ ఉంటుంది. సో మీరు 3000 ప్రాఫిట్ తీసుకుందాం అని అనుకుంటే, లేదంటే 1000 లాస్ కాకుండా జస్ట్ ఒక 600-700 లాస్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మీరు ఇది తగ్గించుకోండి, మీ లాస్ అనేది తగ్గించుకోండి. ఈ విధంగా 60 అయితే పెట్టుకున్నా అంటే దగ్గర దగ్గర మనకు ఒక 800 రూపీస్ లాస్ అనేది, 8 to 900 రూపీస్. ఇది ఇట్లా కూడా కాకుండా అనుకుంటే మీరు జస్ట్ 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి, అర్థమవుతుంది కదా? 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎక్కువైపోయింది అది, 70 తీసుకోవాలి, ఓకే? చూసుకోండి, జస్ట్ 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు దగ్గర దగ్గర ఒక 700 to 800 రూపీస్ లాస్ ఉంటుంది. ప్రాఫిట్ తీసుకుంటే మీరు ఎంత తీసుకోవాలి? జస్ట్ ఇక్కడ 30 పాయింట్స్ అంటే మీరు ప్రాఫిట్ తీసుకుంటే ఎంత? 150 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి మీరు, అర్థమవుతుంది కదా? 150 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి, 250 పాయింట్స్. ఇగో చూసుకోండి, 150 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే అప్పుడు మీకు 1:3 దగ్గరికి అయితే వచ్చేస్తాం అన్నట్టు. దీంట్లో ఏంటంటే ట్రేడర్స్, దీంట్లో కొంచెం మనకు చూసుకోండి, ఇక్కడ బ్రోకరేజ్ కూడా మీరు తగ్గించుకోవాలి. బ్రోకరేజ్ ఇక్కడ మనకు 2000 లాట్స్ కాబట్టి బ్రోకరేజ్ చూసుకోండి $2.40 అనేది తగ్గుతుంది. అంటే బ్రోకరేజ్ మనకు దగ్గర దగ్గర ఒక 200 వరకు బ్రోకరేజ్ తగ్గుతుంది. దీన్ని తగ్గించుకోవాలనుకుంటే మేకర్లో తీసుకొచ్చి మీరు, మేకర్ అంటే మీరు అది ఏమంటారు లిమిట్ ప్రైస్లో అయితే తీసుకోవచ్చు అన్నట్టు. మనం లైవ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు చూపిస్తాం మీకు, చూసుకోండి జస్ట్ ఎంత తగ్గిపోయింది. ఇది ఉన్నప్పుడు చూసుకోండి $2 పైన కనిపించింది మనకు, చూసుకోండి 2.40 కనిపించింది. 2 కూడా మనం మేకర్లో తీసుకుంటే 0.96 దగ్గరకు వచ్చేసింది. అంటే జస్ట్ ఒక 70 రూపీస్ దగ్గరికి అయితే ఇంత అయితే మనము తగ్గించుకోవచ్చు అన్నట్టు మేకర్తో తీసుకుంటే, అర్థమవుతుంది కదా ట్రేడర్స్? మీరు ఇది మంచిగా క్యాల్కులేషన్స్ అనేవి చేసుకోండి. మీరు క్రిప్టోలో చేయడానికి వస్తే మాత్రం క్యాల్కులేషన్ చేసుకోండి, మీరు రిస్క్ ఎంత పెట్టుకోవాలి, రివార్డ్ ఎంత పెట్టుకోవాలి అనేది చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను 1 డేలో రిస్క్ చూపించిన కదా, 1 డేలో ఒక 1000 రూపీస్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, 0.060 లేదా 50 పెట్టుకుంటే $10 అంటే ఇది దగ్గర దగ్గర నాకు అంతే 1000 రూపీస్ దాకా అయితే నాకు లాస్ వస్తుంది అన్నట్టు, అర్థమవుతుంది కదా? అంటే 50 పాయింట్స్ నేను లాస్లో పెట్టుకుంటే ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే $10 లాస్ వస్తుంది, $10 to $11 లాస్ వస్తుంది. అంటే నాకు 1000 రూపీస్ లాస్ వస్తుంది. సో నేను 1 డేలో ప్రాఫిట్ తీసుకోవాలి 2000 లాట్స్తో, ఇది జస్ట్ 2000 లాట్స్తోనే. క్యాపిటల్ చూసినారా, జస్ట్ 10,000 క్యాపిటలే యూజ్ అవుతుంది అన్నట్టు, అర్థమవుతుంది కదా? నేను ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే నేను ఏం చేస్తా, 250 అంటే కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేస్తాను అన్నట్టు, అర్థమవుతుంది కదా? ఒక్క నిమిషం, 250 ఇట్లా మీరు క్యాల్కులేషన్స్ అనేవి చూసుకోండి, చేసుకోండి బాగా, ఓకేనా? చూసుకోండి ఎంత $29 అంటే దగ్గర దగ్గర మనకు ఒక 2500 రూపీస్. సో మీకు కరెక్ట్ 3000 ప్రాఫిట్ కావాలి అంటే ఇక్కడ 300 పెట్టుకోవచ్చు మీరు, అర్థమైందా? ఇంత అయితే మూవ్మెంట్ ఉండాలి మీకు, అర్థమవుతుంది కదా? అంటే మీరు ఇంకా ఒక 200 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేస్తే మీకు $39 1 డేలో అంటే 3000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది ట్రేడర్స్, అర్థమవుతుంది కదా? బట్ మీకు క్యాపిటల్ ఎంత కావాల్సి వచ్చింది, జస్ట్ ఇక్కడ మనకు ఎంత 2000 లాట్స్ అంటే చూసుకున్నాం కదా మనము ట్రేడింగ్ ఫీలో, ఇక్కడ చూపిస్తాం మళ్ళీ మీకు ట్రేడ్ తీసుకొని అక్కడ చూపిస్తాం. జస్ట్ ఎంత తగిలింది మనకు, 10,000 రూపీస్ మనకు తగులుతుంది అన్నట్టు, అర్థమవుతుంది. 10,000 రూపీస్ మనకు క్యాపిటల్ రిక్వైర్డ్ ఉంది. ఇక్కడ క్యాపిటల్ చాలా తక్కువ రిక్వైర్డ్ ఉంటుంది, ఎందుకంటే మనకు లావరేజ్ దొరుకుతుంది కాబట్టి, ఓకేనా? బట్ మనము బ్యాకప్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకోండి లిమిట్ ప్రైస్ ఉంది, మార్కెట్ పైన క్లిక్ చేసుకొని 2000 లాట్స్ అనుకుంటా. 2000 లాట్స్ అంటే చూసుకోండి $101 అంటే ఇక్కడ $101 అంటే ఇక్కడ టైప్ చేసుకొని చూపిస్తా. $101 అంటే జస్ట్ 8,500 గైస్.
అయినా సరే 10,000 రూపీస్ క్యాపిటల్ యూజ్ అవుతుంది అనుకుందాం మనం. ఓకేనా, 10,000 రూపీస్ క్యాపిటల్ యూజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా. బట్ గైస్ ఇక్కడ మనం క్యాల్కులేటర్ని ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనకు అది చేయాలంటే ఎంత క్యాపిటల్ పెట్టుకొని నడవాలో మీకు చూపిస్తాం. ఇప్పుడు మన 1 డేలో 3,000 కాబట్టి మన క్యాపిటల్ ఎంత కావాలి, జస్ట్ 10,000 రూపీస్ ప్రాఫిట్ క్యాపిటల్ యూజ్ అవుతుంది. ఇంత క్యాపిటల్ కావాలి ప్లస్ మన డైలీకి లాస్ ఎంత 1,000 రూపీస్. సో ఇది మనకు మొత్తం 30 డేస్ చేయొచ్చు ఇది మనం. ఓకేనా, 30 డేస్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి మీరు 20 డేస్ తీసుకొని నడవండి, లేదంటే 30 డేస్ తీసుకొని నడవండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 30 డేస్ నడుస్తున్నాను అనుకోండి. సో 1 డేలో లాస్ ఎంత అనేది 1,000 రూపీస్. సో 30కి 30 డేస్ కూడా లాస్ అయిన అనుకోండి, 30,000 లాస్ పెట్టుకుంటాను నేను. అర్థమవుతుంది కదా. జస్ట్ బ్యాకప్ అమౌంట్ ఇది. మీరు ఎంతైతే ఏం లాస్ గారు, ఎంత శని ఉన్నా సరే గైస్ మీకు ప్రతిరోజు ఏం లాస్ గారు. ఓకేనా, ఎంత మనకు లాస్ అమౌంట్ అన్నట్టు ఈక్వల్ చేస్తే 40,000. ఇంకా బ్రోకరేజ్ అవి కలిపేసి దీంట్లోకి వచ్చేస్తాయి అవి కూడా. అయినా సరే మనము ఇంకొక 5,000 పెట్టుకుందాం. 45,000 ఇంకొక 5,000 ఎక్స్ట్రా పెట్టుకుందాం. అంటే దీంట్లో కూడా మనకు ఒక 50,000 రూపీస్ తీసుకొని నడిస్తే మాత్రం మీరు మంచిగా ప్రాఫిట్స్ చేయొచ్చు. క్యాపిటల్ ఎంత యూజ్ అవుతుంది, మన క్యాపిటల్తో అంతా ఏం పట్టించుకోకండి. మీ దగ్గర ఎట్లయినా అమౌంట్ ఉంటే మీరు ఎంత క్యాపిటల్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇండియన్ మార్కెట్ లాగా జస్ట్ 1,000 రూపీస్ 10,000 క్యాపిటల్ యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే మనము బ్యాకప్ అమౌంట్ అనేది తీసుకొని అయితే నడవాలన్నట్టు ట్రేడర్స్. ఓకేనా, ఈ విధంగా అయితే మనము దీంట్లో కూడా క్యాల్కులేషన్స్తో పాటు నడుస్తాం అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీరు 30 డేస్ చేస్తారు ట్రేడర్స్. దీంట్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది మనకు ఇండియన్ మార్కెట్ల కన్నా. ఇప్పుడు దీంట్లో 30 డేస్ చేస్తారు. ఒక 15 డేస్ ప్రాఫిట్ అయినారు అనుకోండి, 3,000తో జస్ట్ 15 డేస్ ప్రాఫిట్ అయితే 45,000 మీరు ప్రాఫిట్లు ఉంటారు. అదే 1,000 రూపీస్ ఇంటూ 15 డేస్ లాస్ అయినారు అనుకోండి, 15,000 లాస్ ఉంటారు. అంటే 45,000 మైనస్ 15 చేస్తే 45,000 మైనస్ 15,000 చేస్తే ఈక్వల్ చేస్తే 30,000 రూపీస్ మీకు ప్రాఫిట్ ఉంటుంది ట్రేడర్స్. ఓకేనా, మనకి డెల్టా ఎక్స్చేంజ్లో 30,000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది మంత్లీ. మీకు బ్రోకరేజ్ పోగా అయినా సరే 5,000 అటు ఇటు కొంచెం మార్కెట్ అటు ఇటు అయినా సరే మీకు ఒక 25,000 అనేది ప్రాఫిట్ వస్తుంది. 25,000 అనేది ప్రాఫిట్ వస్తుంది. మనకి ఏ బిజినెస్ ఇస్తారు ట్రేడర్స్ చెప్పండి. 50,000 ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 25,000 ఏ బిజినెస్ ఇస్తారు చెప్పండి. సో మీకు ఈ విధంగా ప్రాఫిట్ చేయాలంటే జస్ట్ నేను ఒకటే చెప్తున్నా, 1 డేలో ఒకటే ట్రేడ్ తీసుకోవాలి, ఇంకోటి 1:3ని తీసుకొని అయితే నడవాలి. ఒక 1 మంత్లో మీకు లాస్ వచ్చింది అనుకోండి, పర్లేదు. ఒక బిజినెస్ ఒక మంత్లో లాస్ వస్తుంది, ఒక మంత్లో ప్రాఫిట్ వస్తుంది. అర్థమవుతుంది కదా. మీకు ఎంత శని ఉన్నా సరే ట్రేడర్స్, మీరు ఒక 10 డేస్ అయినా డెఫినెట్లీ ప్రాఫిట్లోనే ఉంటారు ట్రేడర్స్. ఇప్పుడు చూసుకోండి, 10 ఇంటూ 3,000 చేస్తే 30,000. ఓకేనా, 20 డేస్ లాస్లో ఉన్నారనుకోండి, ఇంటూ 20 డేస్ లాస్ అయినారనుకోండి, ఈక్వల్ చేసి 20,000. ఓకేనా, 30లోకి వెళ్ళి 20 తీస్తే అయినా సరే మీరు 10,000 ప్రాఫిట్లోనే ఉంటారు ట్రేడర్స్. ఓకేనా, ఈ విధంగా మన రెంకో స్ట్రాటజీని అప్లై చేసుకుంటే మీరు సగానికి సగం అయితే డెఫినెట్లీగా 15 డేస్ ప్రాఫిట్స్, 15 డేస్ లాస్ అయినా సరే మీకు 25,000 ప్రాఫిట్ ఉంటుంది. లేదంటే మీరు 20 డేస్ లాస్ అయ్యి జస్ట్ 10 డేస్ ప్రాఫిట్ చేసినా సరే మీకు అయినా సరే దగ్గర ఒక 15,000 to 20,000 ప్రాఫిట్ ఉంటుంది ట్రేడర్స్. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు రిస్క్ రివార్డ్ని తీసుకొని నడిస్తే మాత్రం చాలా మంచి ప్రాఫిట్స్ అయితే. ఇప్పుడు మనము మన డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టోలో మనము బ్రిక్ సైజ్ ఎట్లా డిసైడ్ అవ్వాలో చూసుకోవాలి కదా. అది కూడా మన బ్రిక్ సైజ్ ఆల్రెడీ వీడియో చేసినాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే మనం అన్నింటిలో చూసుకుందాం, దీంట్లో కూడా చూసుకుంటే అయిపోతుంది. గో చార్టింగ్ అయితే ఓపెన్ చేసుకుందాం. దీంట్లో కూడా ట్రేడర్స్ మీరు 2 బ్రిక్స్ పెట్టుకోండి, లేదంటే 3 బ్రిక్స్ పెట్టుకోండి. ఓకేనా, సో ఫాట్ కాయిన్ యూఎస్డిటీ పెట్టుకుంటున్నా. ఓకే, ఫాట్ కాయిన్ యూఎస్డి పెట్టుకున్నా. సో మన స్టాప్ లాస్ ఎంత ఉండే ట్రేడర్స్, 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండే కదా. 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండే కదా. సో సింపుల్గా ఫస్ట్ ఏం చేస్తా, 1 మినిట్ టైం ఫ్రేమ్ని పెట్టుకుంటా. దాని తర్వాత ఇక్కడ రెంకో చార్ట్స్ని పెట్టుకున్నా. ఓకేనా, దాని తర్వాత ఏం చేస్తే ఇక్కడ క్లిక్ చేసుకొని సెట్టింగ్స్లోకి పోయి 50 పాయింట్స్ పెట్టుకొని చూపిస్తా. చూడండి ట్రేడర్స్, ఫస్ట్ మీకు 50 పాయింట్స్. ఓకేనా, 50 పాయింట్స్ ఫస్ట్ అయితే పెట్టుకున్నా. చూడండి ట్రేడర్స్, 50 పాయింట్స్ అంటే ఒక్కొక్క క్యాండిల్ ఇక్కడ 50 పాయింట్స్ క్యాండిల్ అన్నట్టు. ఓకేనా, సో దీంట్లో విక్స్ కూడా చూడండి కనిపిస్తాయి మనకు. సో చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు ట్రేడర్స్ ఎగ్జాంపుల్ కోసం మనము ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, మన టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాం, రప్ప వచ్చేసింది, హిట్ అయిపోయింది, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అంటే 200 పాయింట్స్ పెట్టుకోవాలి కాబట్టి ఒక క్యాండిల్ పైన పెట్టుకోవాలన్నట్టు. ఈడ మన టార్గెట్ పెట్టుకున్నాం, ఈడ స్టాప్ లాస్ ఉంటుంది, రప్ప పోయి హిట్ చేసేసింది, మన ప్రాఫిట్ బుక్ అయిపోయింది. ఒకవేళ
ఇలా ట్రేడ్ తీసుకున్నాం, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకోండి, చూసుకోండి బ్రిక్ ఈ క్యాండిల్ అనేది వచ్చిందా, ఇగో ఇక్కడ వరకు వచ్చింది బ్రిక్ అనేది, మొత్తం ఈడ్ వరకు వస్తే మనకు కనిపించేస్తుంది. ఇగో ఈ క్యాండిల్ చూసుకోండి, ఈ క్యాండిల్ అయితే మొత్తం కింది వరకు వచ్చింది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక 2 క్యాండిల్స్ దాకా వెయిట్ చేయాలి. 2 క్యాండిల్స్ వచ్చినాయంటే మనం అర్థం చేసుకోవాలి ట్రెండ్ చేంజ్ అయిందని, అప్పుడే ట్రేడ్ తీసుకోవాలి. అర్థమైంది కదా. మనం నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్రేడర్స్ మీకు, ఓకేనా. బట్ ఇప్పుడు మనం ఏం చేసినాం, జస్ట్ ఒకటే క్యాండిల్ అయితే పెట్టుకుంటున్నాం స్టాప్ లాస్ అనేది. ఇట్లా ఒక్క క్యాండిల్ని పెట్టుకోకుండా మన స్టాప్ లాస్ ఇంకా కొంచెం రిస్కీ, అంత రిస్క్ తీసుకోకుండా మనం ఏం ఇస్తాం, దీన్ని 2 క్యాండిల్స్ లాగా చేసుకుంటాం. అంటే 50 పాయింట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తాం, జస్ట్ 25 పాయింట్స్ పెట్టుకుంటాం. 25 పాయింట్స్ అంటే నాకు 2 క్యాండిల్స్ వచ్చేస్తాయి అన్నట్టు. అర్థమవుతుంది కదా ట్రేడర్స్, 2 క్యాండిల్స్ అన్నట్టు. ఇప్పుడు చూసుకోండి ఎగ్జాంపుల్ కోసం, ఇగో ఇక్కడ ఫామ్ అయిందని నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. 2 బ్రిక్స్ ఫామ్ అయినాయని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఫస్ట్ ఏం చేసింది, మార్కెట్ పైకి పోయింది, దాని తర్వాత కిందికి వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చింది. బట్ నా స్టాప్ లాస్ ఏడు ఉంది, ఈడ్ ఉంది. నేను ఈడ తీసుకున్న ట్రేడ్ ఈడ పెట్టుకున్నా. చూసుకున్నారా, ఇవి ఒకవేళ మార్కెట్ ఈడ్ వరకు వచ్చినా నా స్టాప్ లాస్ హిట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోయింది. అప్పుడు నా ఈడ తీసుకున్నాం కాబట్టి మనం 6 బ్రిక్స్ లేదా 8 బ్రిక్స్ అయితే క్యాప్చర్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8. చూడండి ట్రేడర్స్, ఇక్కడికి మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ వరకు వచ్చేసి దాని తర్వాత రివర్సల్ అవుతుంది. అర్థమవుతుంది కదా. మీకు ఒకటే చెప్తా, స్టాప్ లాస్ టార్గెట్ పెట్టండి, మార్కెట్ని క్లోజ్ చేసేయండి. హిట్ అయితే మీ టార్గెట్ హిట్ అవుతుంది, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇక మీకు మార్కెట్ని పట్టుకొని కూర్చోవద్దు. మన పని ఏంటి, జస్ట్ మనము ఒక మంచి ట్రేడ్ని ఫైండ్ చేయాలి. మనం నెక్స్ట్ ట్రేడ్లో చూద్దాం ఎలాంటి, ఎప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం, సరేనా. ఓకే, మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి అండ్ ఎంత స్టాప్ లాస్ తీసుకోవాలనేది ఈ క్యాల్కులేషన్ చేసుకున్నదే మన పని అన్నట్టు. మార్కెట్ పని ఏంటి, మార్కెట్కి నచ్చితే మనకు స్టాప్ లాస్ హిట్ చేస్తుంది, లేదంటే తీసుకున్నానా అని మనకు మన ప్రాఫిట్ తెచ్చి చేతిలో పెడుతుంది. దట్స్ ఇట్ గైస్, మన చేతిలో అయితే ఉండదు. సో మీరు మార్కెట్ని చూసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, మీరు ప్యానిక్ అయిపోతారు. చూసుకోండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోతుంది, అరే ఇక్కడికి రివర్సల్ అయ్యేలా ఉందని ఎగ్జిట్ అయిపోయింది. బట్ మార్కెట్ రివర్సల్ కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. చూసుకోండి, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వీక్ ఫామ్ చేసింది, ఇక్కడ మీరు భయపడుతుండే మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంది. అందుకే అంటున్నా, మీరు మార్కెట్లో ఒకసారి ట్రేడ్ తీసుకుని స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసి కళ్ళు మూసుకొని ఇక కూర్చోండి, అంతే. ఇక చూడకండి, ఇక చార్ట్స్ని, పాటలు వినండి, సినిమా చూడండి, ఏమైనా చూడండి, మార్కెట్ని నచ్చితే మీకు ప్రాఫిట్ ఇస్తుంది, లేదంటే హిట్ చేస్తుంది. మనం 30 డేస్లో ఒక 20 డేస్ లాస్ అయ్యి 10 డేస్ ప్రాఫిట్లు ఉన్నా అయినా సరే మనం ప్రాఫిట్లోనే ఉంటాం ట్రేడర్స్. చూసినారా ఎంత మంచి సెటప్ ఉంది. అండ్ ఇంకో ట్రేడర్స్, మీరు 1 డే ఒకటే ట్రేడ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది కదా ట్రేడర్స్. ఈ విధంగా అయితే మనము ఈక్విటీలో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో, అండ్ ఈ విధంగా మనము డెల్టా ఎక్స్చేంజ్లో కూడా, క్రిప్టోలో కూడా ఈ విధంగా మనకు అప్లై అవుతాయి ట్రేడర్స్ రెంకో స్ట్రాటజీ అనేది, సరేనా. ఈ విధంగా మనం రిస్క్ రివార్డ్ని తీసుకొని వస్తే మాత్రం చాలా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ట్రేడర్స్, ఓకేనా. ఓకే ట్రేడర్స్, సో ఐ హోప్ ట్రేడర్స్ మీకు ఈ క్లాస్ కూడా చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చకపోతే, సారీ నచ్చకపోతే కాదు, సో రిపీటెడ్గా చూడండి, మీకు మళ్ళీ అర్థం అయ్యే వరకు చూడండి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో. అండ్ ప్రాక్టీస్ చేయండి, ఎన్ని బ్రిక్స్ పెట్టుకుంటే మీకు స్టాప్ లాస్ సెట్ అవుతుంది, ఎన్ని బ్రిక్స్ పెట్టుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనేది మీరు చేయండి. ఒక 1 మంత్లో ఒక 1 మంత్లో లాస్ వచ్చింది అనుకోండి ట్రేడర్స్, పర్లేదు. 1 మంత్లో లాస్ వస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10,000 అట్లా లాస్ వస్తుంది. ఒక బిజినెస్ ఫస్ట్ మంత్ లాస్ వస్తుంది బ్రో, తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి కదా. ఇప్పుడు మనం ఏదన్నా, నేను టీ టైం పెట్టిన, ఫస్ట్ మంత్ లాస్ వచ్చింది, సెకండ్ మంత్ లాస్ వచ్చింది, థర్డ్ మంత్ లాస్ వచ్చింది, అయినా సరే నేను లాస్ వస్తుందని మూసుకుంటానా, లేదు. నేను వర్క్ చేస్తా, దానిపైన స్టడీ చేస్తా. అర్థమవుతుంది కదా. ఇలాంటి మైండ్ సెట్తోనైతే నడవండి. ట్రేడింగ్ ఒక బిజినెస్ లాగా తీసుకోండి, గ్యాంబ్లింగ్ లాగా అయితే చేయకండి ట్రేడర్స్, సరేనా. ఓకే ట్రేడర్స్, ఈ క్లాస్ ఇక్కడికి మనం ఆపేస్తున్నాం, ఓకేనా. ఇప్పుడు మనం